హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకి తుది జాబితాలో చాలా లోపాలు అయితే వచ్చాయండి. అలాగే కొంతమంది ఇప్పుడు ఫ్రీ సీట్ కింద ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యారు కదా, వాళ్ళకి అమౌంట్ వస్తుందో రాదని అడుగుతున్నారు కదా, దాని గురించి కూడా వీడియోలో చెప్తాను. అలాగే మనకి కొంతమందికి ఒక స్టూడెంట్కే అమౌంట్ పడింది, ఇంకొక స్టూడెంట్కి అమౌంట్ పడలేదు అంటున్నారు కదా. నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో ఇలాంటి వారందరూ కూడా మండే వరకు వెయిట్ చేసి ఇంకా పడకపోతే సచివాలయంలో గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి. సో మరి మనకి సచివాలయాల్లో ఎలిజిబుల్ లిస్టులు అనేవి వచ్చాయి కదా, అవి మనకి సచివాలయంలో చూసుకున్నట్లయితే చాలా సచివాలయాల్లో ఒక తల్లి పేరుతోనే చాలామంది పిల్లలకి, అంటే పిల్లల పేర్ల దగ్గర సేమ్ ఒకటే తల్లి పేరు కొన్ని సచివాలయాల్లో 192, కొన్ని సచివాలయాలు 96 మంది, అంటే తల్లి ఒకటే, పిల్లలు మిగతా వాళ్ళందరూకి కూడా ఈ తల్లి నేమే వచ్చేయడం. సో ఇలాంటివన్నీ కూడా చాలా టెన్షన్ అయితే పడ్డారు, అమౌంట్ పడుతుందో లేదనేది. అంటే కొంతమంది స్టూడెంట్ వాళ్ళదే కానీ తల్లి మాత్రం వేరే వాళ్ళ తల్లి పేరు అయితే ఉండడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా అమౌంట్ పడుతుందో లేదని చాలామంది కంగారు పడ్డారు. ఇలా వచ్చిన పేర్లన్నీ కూడా మనకి 6,900 పేర్లను శనివారం రాత్రికి సరిచేశారు. సో మిగతా పేర్లను కూడా మనకి అవి కూడా సరిదిద్దుతున్నారని చెప్తున్నారు అధికారులు. సో మీకు ఇలా వస్తే మీరేం కంగారు పడకండి. మనకి రాష్ట్ర వ్యాప్తంగా 1,17,739 విద్యార్థులకు సంబంధించిన వివరాల్లో తప్పులు దొరలాయని అధికారులు గుర్తించారు. వాటిలో మనకి 83,325 తప్పులను శనివారం రాత్రికి సరిచేశారంట. మిగిలిన వాటికి కూడా సరిచేయాల్సి ఉంది. అవి కూడా ఈరోజు మనకి లేదంటే రేపటికల్లా మనకి సరి చేసేస్తాము అని ఇక్కడ మనకి చెప్తున్నారు. అలాగే మనకి ఫ్రీ సీట్ కింద ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యారు కదా, వాళ్ళకి అమౌంట్ వస్తుందంటే మీకు స్కూల్ ఫీజు ఒకవేళ మీకు 10,000 అనుకోండి, మీకు 3,000 మాత్రమే అమౌంట్ వస్తుంది. లేదంటే మీ స్కూల్ ఫీజు 20,000 లేదంటే 15,000 లేదంటే 13,000 ఉందనుకోండి, మీకు అలానైతే అమౌంట్ రాదు. మీ ఫీజు ఎంతో అంత కట్ చేసుకొని మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ అనేది తల్లుల ఖాతాల్లో వేస్తామని గవర్నమెంట్ చెప్పింది. ఒకవేళ మీ ఫీజు 13,000 కానీ 13,000 కన్నా ఎక్కువ కానీ ఉంటే మాత్రం మీకు అమౌంట్ రాదు. అంతకన్నా తక్కువ ఉంటే ఎంత ఫీజో అంత కట్ చేసి 13,000 మిగతా ఎంత అమౌంట్ మిగిలితే అంత అమౌంట్ మీకు వేస్తారు. సో మరి ఈ విధంగా అయితే వీళ్ళకి వేస్తారండి. అలాగే ఇంకా చాలామంది మాకు అమౌంట్ పడలేదు అని అంటున్నారు కదా, అటువంటి వారందరూ కూడా సోమవారం కల్లా పడకపోతే మాత్రం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో గ్రీవెన్స్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.